సాంబార్ పొడి చేస్తున్నాము. సాంబార్ పొడికి ఈ గ్లాసు పచ్చెనపప్పు బాండలు వేడైన తర్వాత సిమ్ లో పెట్టుకొని బ్రౌన్ గా వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ చిన్న గ్లాసు ఇది మా అమ్మ చేసే సాంబారు పొడి. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 30 years నుంచి. బాగుంటుంది. ఇది సాంబార్ లో 2 స్పూన్లు వేస్తే చాలు. లాస్ట్ లో ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి, మాడిపోకుండా ఉంటాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటున్నాను. ఇలా కలుపుతూ వేయించుకుంటే అన్ని ఒకే కలర్ వస్తాయి. అన్ని ఇలా వేగాలి. మంచి కలర్ వచ్చేసాయి. ఇవి చల్లారేటప్పటికి ఇంకా బాగా డ్రై అవుతాయి. అతను ఒక గిన్నెలో పోసుకుంటాం. 1/4 కప్పు కందిపప్పు తక్కువ ఎందుకు తీసుకున్నామంటే సాంబార్లో కందిపప్పు వేస్తాం కదా, అందుకని. శనగపప్పు ఎక్కువ ఉండాలి, కందిపప్పు తక్కువ ఉండాలి. ఇలా వస్తే చాలు. పక్కన వేసుకుందాం. ఇప్పుడు అదే గ్లాస్తో 1.5 గ్లాసు ధనియాలు త్వరగా వేగిపోతాయి. జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ వచ్చేటట్టు స్మెల్ వస్తాయి, అప్పుడు తీసేయాలి. ఒకసారి చూడండి వేగినయో లేదో. ఇలా కొంచెం వేగితే తీసేయచ్చు. బాగా వేగాయి చూడండి, బ్రౌన్ కలర్. ఇవి పక్కన పెట్టేస్తాం. 5 ఎండుమిర్చి, ఇంట్లో 2 స్పూన్లు మినపప్పు. ఇవన్నీ కలిపి వేయించుకోవచ్చు. ఇవి బాగా సిమ్ లో వేయించుకోవాలి. బాండలు బాగా వేడెక్కువ కదా, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు మిరియాలు, ఈ స్పూన్తో 2 స్పూన్లు మిరియాలు, అదే స్పూన్తో 1/2 స్పూన్ మెంతులు. కొంచెం వేగాయి. ఇప్పుడు 2 స్పూన్లు జీలకర్ర, సేమ్ స్పూన్. అదే స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు. మిర్చి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇవి చల్లారనిచ్చి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అయిపోయిందండి. సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. అంటే అంత మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం రఫ్గా ఉండేటట్టు చూసుకుంటే చాలు. దీంట్లో పోసి చల్లార్చుకొని బాటిల్లో పెట్టుకుంటాం. సాంబార్లోనే కాదు, పులుసుల్లో కూడా వేసుకోవచ్చు. చామగడ్డ పులుసు, బెండకాయ పులుసు, వంకాయ, దేంట్లైనా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే అన్నం మిగిలినప్పుడు లెమన్ సాల్ట్ కలిపేసి ఎమర్జెన్సీకి ఈ పౌడర్ ఒక స్పూన్ వేసి కలుపుకొని తిరమాత పెట్టుకొని చేసుకుంటే పులిహారలో బాగుంటది. ఎలా అయినా వాడుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ గా వస్తాయి. ఇలా వేసి బాటిల్ బాగా క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా 1-2 నెలలు వాడుకోవచ్చు. ఇంత తక్కువ చేస్తేనే ఇంత పౌడర్ వచ్చింది. మీరు కావాలంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. క్వాంటిటీ పెంచుకోవాలంతే. సాంబార్ పొడి రెడీ అండి.